మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ తనుజ గారిది మీది కూడా బాండింగ్ కానీ ఆ రిలేషన్ కూడా చాలా క్యూట్గా భలే అనిపించేది. తన కోసం ప్రోటీన్ ఇది ఇవ్వడం కానీ, తన కోసం మీరు టాస్క్లు ఇవ్వడం కానీ, ఇమ్యూనిటీ ఇవ్వడం కానీ, అండ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ కానీ, ఇమాన్యుయల్ ఏమైనా అంటే నాన్న చూడండి నాన్న ఎలా అంటున్నాడు అని తను అడగడం కానీ, ఇదంతా అంటే మీ టోటల్ ఓవరాల్ జర్నీలో అంటే అరే ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీల్ అందరి డాటర్స్ ఇప్పుడు తను ఏమైందంటే, ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనుజాకి నాకు పడిపోతే ఇంక అప్పుడు ఫాదర్ డాటర్ కాదు కదండి, ఇది కంటెస్టెంట్స్ కదా. తను నా మీద గెలవడానికి ఆడాలి, నేను తన మీద గెలవడానికి ఆడాలి. ఆ స్టేజ్కి వచ్చేస్తున్న దీంట్లో కూడా నేను ఎక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయి ఉండిపోయాను తన దగ్గర. అదే కదా, నేను అందుకనే ఆ రోజు పాయింట్స్ ఇస్తున్నప్పుడు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, ముందు నేను అడిగినప్పుడు ప్లీజ్ నాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది, నన్ను సుమన్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, నువ్వు నా సైడ్ నిలబడితే నేను ఈ గేమ్లో ఉంటాను, ఎందుకంటే హైయెస్ట్ పాయింట్స్లో ఉన్నాను నేను, నువ్వు నిలబడితే నేను గేమ్ ఆడడానికి అవుతుంది. ఇప్పుడు నేను 2 గేమ్లు నన్ను తీసారంటే నేను కిందకి వెళ్ళిపోతాను నేను అని చెప్పంటే, లేదు నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పాను. అది తన గురించి ఏం కంప్లైంట్ చేయట్లా, అంటే నేను ఎందుకు బాధపడాల్సి వచ్చిందో. సో అలా అనేసేటప్పటికి కొద్దిగా బాధపడ్డా. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ తనే క్లోజ్గా ఉంటున్నారు, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశా. కళ్యాణ్ ఓకే తను అలా అనొచ్చు, పని ఎప్పుడు నేను గేమ్ గురించి అయితే నేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు. నిజంగా జెన్యున్గానే తను నేను నాన్న అన్నందుకు డాటర్లా చూస్తాను. నాన్న అంటే వద్దు, నువ్వు నాన్నని పిలవద్దు అని చెప్పి పిలిచేంత క్యారెక్టర్ కాదు, వద్దు నన్ను అలా పిలవద్దని చెప్పే క్యారెక్టర్ కాదు నాది అని నేను బాధపడే చెప్పాను. సరే నెక్స్ట్ నేను పాయింట్స్ ఇవ్వాలి ఎవరికొరకు, నేను ఎలిమినేట్ అయిపోతాను. అప్పుడు నాకు హెల్ప్ చేయని అమ్మాయికి నేను ఎందుకు చేయాలని క్వశ్చన్ అయితే వస్తుంది మైండ్లో. ఇమాన్యుయల్ కానీ సంజన గారికి కూడా చేద్దాం అని చెప్పి నేను అంతకుముందు సుమనన్ని ఇచ్చిన పాయింట్స్ సంజన గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆడియన్ రిక్వెస్ట్, ఓట్లు అడిగే రిక్వెస్ట్ అందరికి అవకాశం దొరికింది, సుమన్కి సంజన గారికి తప్ప. వాళ్ళిద్దరు కూడా రావాలని చెప్పి నా ఆలోచన. అందరూ బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు తప్ప. సుమన్ ఈ లోపల బయట వచ్చేసాడు, గేమ్ నుంచి బయటకు వచ్చాడు. అట్లీస్ట్ సంజన గారికి ఇద్దాం, ఎందుకంటే ఆవిడ లీస్ట్లో ఉంది, ఆవిడ అందుకోలేరు. ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆవిడ కూడా తనుజతో పాటు బయటకు వెళ్ళే అవకాశం దొరికింది. కానీ వేరేస్ మళ్ళీ నేను గేమ్లోకి వచ్చిన తర్వాత సంజన గారికి ఇస్తే మళ్ళీ సంజన గారు ఒకవేళ టాప్ 5లోకి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ ఆపేసి ఇమాన్యుయల్కి ఇద్దామా తనుజకి ఇద్దామని చెప్పి ఆలోచిస్తే మైండ్ ఏమో ఇమాన్యుయల్కి ఇమ్మని చెప్తుంది, హార్ట్ ఏమో తనుజకి ఇమ్మని చెప్తుంది. ఆ స్ట్రగుల్లోనే వచ్చిన కన్నీళ్ళు అది. నేను అప్పుడు ఇమాన్యుయల్కి వెళ్ళి తనుజకి ఇచ్చేసాను పాయింట్స్. అందుకనే కొన్ని విషయాల్లో మన గేమ్ అక్కడ బిగ్ బాస్ అనేది మన మైండ్, మన ఫిజికల్ టాస్క్తో పాటు మైండ్తో ఆడాల్సిన గేమ్. కానీ చాలా సందర్భాల్లో నా హార్ట్ నా మైండ్ని డామినేట్ చేస్తుంది హౌస్లో. అవి ఓడిపోయి ఉండొచ్చు, గెలవలేకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే జెన్యున్గా ఉన్నాను, ఎవరితోటైతే రిలేషన్స్ ఉన్నానో వాళ్ళతో జెన్యున్గా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సూపర్. సో ఇంతకీ మరి ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు, తనుజానా కళ్యాణా? ఇద్దరికి ఛాన్స్ ఉందండి. నేను మొన్న బజ్లో కూడా అదే చెప్పా, ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను నేను. తనుజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను, కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. ఎలిమినేట్ అయ్యి హోస్టార్గా పక్కన ఉన్నప్పుడు తనుజా నువ్వు కప్పు తీసుకురావాలని చెప్పి తనుజాకి నేను చెప్పాను. నేను తనుజా నువ్వు కప్పు తీసుకొస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఆయన యాంకర్ పర్టికులర్గా ఒకరి పేరు చెప్పాలని చెప్పి అనడానికి నేను చెప్పడానికి కారణం ఏంటంటే, 360 degreesలో ఆలోచిస్తే ఇద్దరు ఫైటర్సే. తను ఫైట్ చేసింది ఫస్ట్ నుంచి, కళ్యాణ్ కూడా తను కామ్ అండ్ కంపోజ్డ్ ఆడుకుంటూ వచ్చాడు. లేకుండా వాళ్ళిద్దరిలో ఆ పొటెన్షియల్ లేకుండా ఎందుకు ఈ వీక్ వరకు వస్తారు? తను మంచి టాస్క్లు గెలిచింది, తిను కూడా టాస్క్లు ఆడి ఫినాలే టికెట్ తీసుకున్నాడు, దానికి ముందు క్యాప్టెన్ అయ్యాడు. ఇవన్నీ దాని ముందు క్యాప్టెన్ అవ్వడం, ఫినాలే టికెట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఎందుకు ఇద్దరిది ఎడ్జ్ ఉన్నా సరే నాకు ఆ టైంలో కళ్యాణ్ పేరు చెప్పానని చెప్పి తనుజాని తక్కువ చేసినట్టు కాదు. తనుజాని తక్కువ చేస్తే తనుజాకి ఆ సిచ్యువేషన్ కూడా నేను పాయింట్స్ ఎందుకు ఇస్తాను? స్టేజ్ మీద ఏమో తనుజ కప్పు తీసుకురావాలమ్మా, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నేను ఎందుకు చెప్తాను? నేను అక్కడ ఏంటంటే ఒక ఎడ్జ్లో
తనకి ఏమైనా ఛాన్స్ ఉందేమో అనిపించింది చెప్పాను తప్ప, నేను మనస్ఫూర్తిగా కళ్యాణ్ తనుజాని పెట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరంటే నా సపోర్ట్ తనుజాకే ఉంటుంది తప్ప, హౌస్లో మీరు చూశారు డే 1 నుంచి నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను కంటెస్టెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి అందరూ ఉన్నారంటే నేను ఫస్ట్ ఎవరికి సపోర్ట్ చేసేవాడిని మీకు తెలుసు కదా, మీకు అవును అర్జున్ మీరే చూశారు కదా. నేను ఇమ్యూనిటీ తనకే ఇచ్చాను, టాస్క్ ఆడిని తను గెలిపించి సేఫ్లో పెట్టాను. ఒక్కొక్కసారి మీరు లాస్ట్ మినిట్లో కూడా లాస్ట్ వచ్చేసే ముందు కూడా పాయింట్స్ తనకే ఇచ్చాను. అది ఏంటంటే సపోర్టర్స్ గబుక్కున తను సపోర్ట్ చేసే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, కానీ వర్డ్స్ వేరు యాక్షన్స్ వేరు. కళ్యాణ్ విషయంలో వర్డ్ వచ్చి ఉండొచ్చు, కానీ యాక్షన్ నేను చేసిన యాక్షన్ మాత్రం తనుజాలోనే కనబడుతుంది. చూడండి, తనుజ విషయంలోనే కనబడుతుంది. సార్ రీతు గారు ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. హౌస్లో ఉన్నప్పుడు అన్నది అని చెప్పండి, అది తను ఎలాగా డెమోని గెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆ అంటే తనకు నా మీద పర్సనల్గా ఏమి ఉండదు అన్నది అని చెప్పి ఒకవేళ అది అన్నది నిజమైతే డెమోని గెలవాలి అన్న ఆలోచనతో చెప్పిన మాట అయ్యి ఉంటుంది, కానీ దాని గురించి నేను పెద్ద అయినా ఫ్యామిలీ వీక్ అప్పుడు అందరూ వచ్చారు కదా, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్తే అమ్మా అని చెప్పిన భరణి గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి చీలాసో స్రవంతి నుంచి అని చెప్పి అన్నారు. ఆవిడ అంత బాగా మనల్ని రిసీవ్ చేసుకుని అంత రెస్పెక్ట్గా మాట్లాడినప్పుడు రీతుది ఏమన్నా అలాంటివి మాట్లాడినా సరే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ రీతు పర్సనల్గా ఏమి ఉండదని నేను చెప్పి అనుకున్నాను. నాకైతే తన మీద పర్సనల్గా ఏమీ లేదు. తను ఒక హౌస్లో ఉన్నంతసేపు కంటెస్టెంట్గా చూశాను. ప్లస్ తను ఎక్కడో నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేనే దగ్గరగా ఉండి, ఎందుకంటే తను కూడా అంటే మీరు వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా బర్నన్నా అని చెప్పాను, అది బర్నన్నా అని చెప్పింది. అన్న అని చెప్పే తన నోట్లోంచి వచ్చేది. అలాంటప్పుడు తను అంటే ఏం మాట్లాడినా తన గురించి పెద్దగా మనం అన్న అని పిలిచిన అమ్మాయి గురించి మనం ఎందుకంటే తను ఏమైనా మాట్లాడినా తెలియకైనా మాట్లాడినా మనం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట మళ్ళీ ఇప్పుడు ఎవరెవరి గురించి కామెంట్స్ చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు తను నేను కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అలా తను కనిపించినప్పుడు నేను మనస్ఫూర్తిగా పలకరించాలి, తను కూడా మనస్ఫూర్తిగా పలకరించాలి. ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి, మనం దాని వస్తుంది. సూపర్. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసేటప్పటికి అంటే యమదొంగలో డైలాగు లీలగా అంత పెద్ద డైలాగ్ని ఒక సింగిల్ టేక్లో అంత స్ట్రాంగ్గా చెప్పేశారు సార్ కదా. రష్మిక గారు కూడా హార్ట్ని ఇలా ఇచ్చారు మీకు. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ పెట్టారు హార్ట్ని? ఎక్కడ పెట్టుకున్నారు? హార్ట్ని ఎక్కడ పెడతామండి? హార్ట్ని మనం ఆవిడ ఏంటంటే అది ఆర్టిస్ట్గా ఆవిడ ఎక్కడో ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ సార్ కూడా హోస్ట్ సార్ కూడా భరణి ఫెంటాస్టిక్ భరణి అని చెప్పాను. నాకు సార్ చాలా ఈ స్కిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నాకు సార్ నన్ను కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్కీగా మంచి స్కిట్స్ పడ్డాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.